సార్ నమస్కారం. నమస్తే మహేష్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది సార్ క్రికెట్ సీజన్, ఇప్పుడు ప్రెసెంట్ సీజన్? ఇప్పుడు కొంచెం కాస్త ఈ ఐపీఎల్ తర్వాత కాస్త రిలాక్స్డ్గా ఉంది. ప్లేయింగ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు. టీజీ ఫాలో అవుతున్నారా సార్? టీజీ క్రికెట్ సీజన్ ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో లీగ్స్ ఉన్నాయి, ఈవెన్ యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి. హైదరాబాద్లో చాలా లేట్ అయిపోయింది, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే టీఎన్పిఎల్ ఎప్పటి నుంచి టీఎన్పిఎల్ కానీ కర్ణాటక లీగ్ కానీ మోర్ దెన్ 1 decade పైనుంచి జరుగుతున్నాయి. సో ఎట్ లాస్ట్ హైదరాబాద్కి లీగ్ వచ్చి దీని నుంచి చాలా మంది కొత్త ప్లేయర్స్ కూడా చెప్పారు, ఐపీఎల్ కానీ ఇండియా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అది కాకుండా లైక్ ఒక హోప్ఫుల్ సిచ్యువేషన్ లా కనబడుతుంది సార్. అంటే లైక్ యూనో ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళడానికి కానీ ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది సుగమం అవుతుంది అని అనిపిస్తుంది నాకు. రూరల్ ప్లేయర్స్ కూడా వస్తారు, రూరల్ ప్లేయర్స్ వస్తుంటారు, మెరిట్ మీద వస్తారు. హైదరాబాద్ క్రికెట్ మీద అందరికీ ఉన్న కంప్లైంట్ ఏంటంటే మెరిట్ మీద సెలక్షన్ జరగవని చెప్పి. కానీ ప్రైవేట్ లీగ్ ఇది, ఫ్రాంచైజీలు మెరిట్ ఉన్న వాళ్ళని బాగా ఆడే వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళకి మంచి ఒక వేదిక దొరుకుతుంది. దాని మీద వాళ్ళు షైన్ అయితే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్. వాళ్ళు ఐపీఎల్కి సెలెక్ట్ కావచ్చు, ఇంకా దే మే గో ఆన్ టు ప్లే ఫర్ ఇండియా. ఎందుకంటే నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లీగ్స్ నుంచి వచ్చిన, రింకు సింగ్ కానీ లేటెస్ట్గా వచ్చిన ప్రియాన్ షారియా, వీళ్ళందరూ. ప్రియాన్ షారియా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 6 6 కొట్టాడు ఒక ఓవర్లో. తర్వాత అతను ఇమీడియట్గా ఈ బికెమ్ ఐపీఎల్ స్టార్. సో ఇది చాలా మంచి అవకాశం. తెలంగాణలో ఉన్న యంగ్ టాలెంట్కి ఇది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఆల్రెడీ ఒక మ్యాచెస్ అయినట్టున్నాయి రీసెంట్లీ. అటు ఏపీఎల్ కూడా జరుగుతుంది, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది ఇక్కడ. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. మన వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తారని చెప్పి ఆశిద్దాం. ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్, ఆ సపోర్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఒక కంప్లైంట్ ఉంటుంది సార్. ఒకరు తెలుగు ప్లేయర్ లేరు, ఒకరు కూడా లోకల్ ప్లేయర్ లేరు, ఏపీ ప్లేయర్ లేరు, తెలంగాణ ప్లేయర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నీట్గా ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది నాకు అనిపిస్తుంది. లైక్ చెరీ పిక్ చేయడానికి ఇన్ ఫ్యూచర్ లైక్ అక్కడ నుంచి మంచి అవకాశం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా ఆడితే తీసుకుంటారు. ఎస్ఆర్హెచ్ విల్ బౌండ్ టు టేక్ దెమ్. బాగా ఆడితే తీసుకోవడం అనే ఫ్యాక్టర్ అయితే ఉందో సార్, యశస్వి జైస్వాల్ ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ దాని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి ఈసారికి లైక్ చాలా చేంజెస్ జరిగాయి, చాలా కొత్త అప్డేట్స్ వచ్చాయి. సో ఫేజ్ల వారీగా నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఐ హ్యావ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ విల్ స్ట్రైట్లీ కమ్ టు ద పాయింట్ సార్. లైక్ ఆఫ్ఘనిస్తాన్ పైన సాలిడ్ 110 సెంచరీ కొట్టి యావరేజ్ 71+ మెయింటైన్ చేస్తున్నా కూడా యశస్వి జైస్వాల్ని ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ నుంచి డ్రాప్ చేశారు. అసలు సెంచరీ కొట్టిన ప్లేయర్ని ఇమీడియట్గా బెంచ్ చేయడం వెనుక ఉన్న సెలెక్టర్స్ లాజిక్ ఏవై ఉంటుంది సార్? లైక్ మీ అనాలిసిస్ ప్రకారం. అంటే లాజిక్ అనే దానికంటే కూడా హీ కేమ్ ఇన్ యాజ్ ఎ రీప్లేస్మెంట్. మీకు మామూలుగా అతను పిక్చర్లో లేడు. వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో వీఆర్ నాట్ ఫైండింగ్ హిమ్. అది విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అతనికి ఇంజరీ అయిందో విరాట్ కోహ్లీ ప్లేస్లో వచ్చాడు. విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు, కానీ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడతాడు, ఇతను ఓపెన్ చేశాడు. అది ఒకటే తేడా. బట్ ఏంటి, విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్గా అతను టీంలోకి వచ్చాడు. శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడడం మనం చూసాం. మామూలుగా అయితే అతను ఓపెన్ చేస్తాడు 1 days. సో అతను రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఒకసారి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ మళ్ళీ టీంలోకి వస్తాడో హీ హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్ అనేది ఒక రీజన్. కానీ ఇంత బాగా ఆడిన ప్లేయర్ ఇంతవరకు 6 one days ఆడాడు. 6 one days 2 100s ఉన్నాయి. అతను ఆడిన లాస్ట్ 3 one days 2 100s ఉన్నాయి, అన్బీటన్ 100s ఉన్నాయి. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టడం అనేది అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. లాజిక్ ప్రకారం లాజిక్ కరెక్టే, కానీ అక్కడ 15 players సెలెక్ట్ చేశారు. వై నాట్ 16th ప్లేయర్గా మీరు తీసుకెళ్తే సరిపోయేది. మీరు ఆడించకపోయినా స్క్వాడ్లో ఉంచితే ఏంటంటే అతని పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేసినట్టుగా అయ్యేది. చాలా అన్ఫేర్. ఇప్పుడు మీకు సంజు శాంసన్ కేసు కూడా ఇదే. సంజు శాంసన్ ఆడిన ఆఖరి 1 day అతను సెంచరీ చేశాడు. అది కూడా కొన్ని సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మళ్ళీ అతనికి అప్పుడు 1 day అవకాశం రాలేదు. సో ఒక సెంచరీ చేసినా నేను నెక్స్ట్ మ్యాచ్లో నాకు అవకాశం ఉండదు. మీకు ఇషాన్ కిషన్ కేసు కూడా చెప్తాను. ఇషాన్ కిషన్ కూడా ఇలా 100 చేశాడు. 100 చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అతను 1 dayలోకి వచ్చాడు. సో ఇది కొంచెం రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయేమో. పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మాకు వాళ్ళకి ప్లేస్ రావట్లేదని నాకు అనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ రిటర్న్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం సార్. సో జైస్వాల్ అవుట్, విరాట్ కోహ్లీ ఇన్ అని చెప్పేసి అంటున్నారు. సో సీనియర్ స్లాట్ బ్యాలెన్స్ కోసం ఇలా యంగ్ పర్ఫార్మెన్స్ని సడన్గా కట్ డౌన్ చేయడం పర్ఫార్మెన్స్ బేస్డ్ రియాలిటీస్కి కొంచెం కౌంటర్ ప్రొడక్టివ్ అవుద్దా సార్? అంటే విరాట్ కోహ్లీ ఈజ్ ప్రూవెన్ టాలెంట్ కదా. విరాట్ కోహ్లీ సెలెక్షన్ మనం క్వశ్చన్ చేయలేం. విరాట్ కోహ్లీ ఇప్పటికీ బాగా ఆడుతున్నాడు, ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు. అతను 1 day ఇటీవల కాలంలో అతను ఓన్లీ 1 format ఆడుతున్నా సరే, అంటే గ్యాప్స్ వస్తున్నాయి. అంటే ఐపీఎల్ ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంగ్లాండ్లో చూస్తాం అతన్ని. అంటే దాదాపు ఒక 2 నెలల గ్యాప్ వచ్చేసింది. అయినా సరే హీఈస్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్, ఆ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు.
అది మనం మెచ్చుకోవాలి. సో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఎంత బాగా ఆడిన రోజులు ఈ షుడ్ బీ ఇన్ ద టీమ్. అంటే ఆటోమేటిక్ సెలక్షన్ కాదు, విరాట్ కోహ్లీ కానీ రోహిత్ కానీ ఆటోమేటిక్గా సెలెక్ట్ కారు. వాళ్ళు బాగా ఆడుతుంటే వాళ్ళని డ్రాప్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ ఫార్మాట్లో వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్రాళ్ళందరూ కూడా T20 మోడ్లో ఉంటారు. వాళ్ళు అంటే ఏదో 4-5 షాట్లు ధనాదాన్ని కొట్టేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు. వన్ డేస్లో యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఇన్నింగ్స్. అంటే మీరు షాట్స్ కొట్టాలి, స్ట్రైక్ రొటేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం మీరు ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. T20 లాగా వచ్చి ఒక ఫ్లాష్లో మెరవడానికి కుదరదు. సో అందుకని ఐ థింక్ సీనియారిటీ ఇస్ రిక్వైర్డ్ హియర్. వెల్ మీరే అన్నారు సో బాగా ఆడడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి, సో ఆ ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి. సో రోహిత్ గ్రాఫ్ గురించి ఒక క్వశ్చన్ ఉంది సార్. సో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ డైనమిక్గా ఉన్న షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్లో రెగ్యులర్ రిథమ్ డ్రాప్ కనిపిస్తుందని ఒక టాక్ ఉంది సార్. సో రీసెంట్ 3 ODI మ్యాచెస్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ని బేస్ చేసుకుని కెప్టెన్గా అండ్ ప్యూర్ బ్యాటర్గా రోహిత్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? రోహిత్ ఫిట్గానే ఉన్నాడు ఇప్పుడు, ఫిట్నెస్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. సో అతను కూడా ఒకే ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి గ్యాప్స్ వస్తాయి కాబట్టి వర్క్లోడ్ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ హీఈస్ పర్ఫార్మింగ్ ఆల్సో. ఇప్పుడు మన సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తో చూసాం మనం, 3 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్లో 49 కొట్టాడు, ఇంకో మ్యాచ్లో 70+ కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో రన్అట్ అయ్యాడు. ఆ రన్అట్ కూడా ఖచ్చితంగా అవతల ఉన్న శుభ్మన్ గిల్ ఫాల్ట్. సో అతని పర్ఫార్మెన్స్ విషయంలో ఎవ్వరికి ఎలాంటి వంక పెట్టాల్సి లేదు. ఓకే, లాస్ట్ మ్యాచ్లో 1-2 క్యాచ్లు డ్రాప్ అయినా అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎనీ బ్యాట్స్మెన్స్ కెరియర్. సో ఓవరాల్గా రోహిత్ శర్మ ఈజ్ పర్ఫార్మింగ్ స్టిల్. ఇప్పటికీ ఐపీఎల్లో అంత గొప్పగా ఆడకపోయినా కూడా మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ రిటర్న్ అయ్యాడో అతను హీఈస్ పర్ఫార్మింగ్ లైక్ ప్రీవియస్. అలాగే ఫ్రంట్ ఫుట్ మీద పుల్ షాట్లు కొడుతున్నాడు, 6లు కొడుతున్నాడు. సో రోహిత్ పర్ఫార్మెన్స్ విషయంలో వంక పెట్టడానికి నాకైతే ఏం కనపడలేదు. ఓకే సార్, హార్దిక్ పాండ్యా మిస్టరీ గురించి అడుగుతాను సార్. లైక్ ఆల్రౌండర్ స్లాట్ చూస్తే హార్దిక్ పాండ్యా కంటిన్యూస్గా ప్రొఫెషనల్ ఫిట్నెస్ బెంచ్ మార్క్స్ మ్యాచ్ చేయలేకపోతున్నాడు. అండ్ అసలు ఈయన కంటిన్యూస్ పీక్ కమ్బ్యాక్ని లైక్ రియలిస్టికల్లీ ఏమైపోతుంది అనేది. అంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ప్రాబ్లం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు మహేష్. ఎప్పటి నుంచో అతను ఏంటంటే ఇన్ అండ్ అవుట్ ఉంటాడు టీంలో. ఒక సిరీస్ ఆడితే ఒక సిరీస్లో కూర్చుంటాడు అతను. సో అతనికి ఆ ఫిట్నెస్ ప్రాబ్లం ఈరోజు కొత్తగా వచ్చింది కదా. దానికి ఏంటంటే మన వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్స్. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మీరు చూస్తే ఈజ్ ప్లేయింగ్ ఆల్ 3 ఫార్మాట్స్. సో హార్దిక్ పాండ్యా మన కంటిన్యూస్గా అవైలబుల్ ఉండట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వెరీ గుడ్ ఫిట్ క్రికెటర్. తర్వాత ఇటీవల కాలంలో అతను బౌలింగ్ స్పీడ్ పెరిగింది. నితీష్ బౌలింగ్ ఒకప్పుడు మీడియం పేసర్గా ఉండేవాడు, ఇప్పుడు 135, 140 కూడా టచ్ అవుతున్నాడు. సో ఎప్పుడైతే అతను బౌలింగ్ స్పీడ్ పెరిగింది, ఈజ్ ఆల్వేస్ హ్యాడ్ ద స్కిల్ ఆఫ్ బాల్ని స్వింగ్ చేసే ఎబిలిటీ ఉంది. సో నితీష్ కుమార్ రెడ్డి కమింగ్ అప్ యాజ్ అ బౌలర్. సో దానివల్ల ఏంటంటే అతను ఒక ఆల్టర్నేటివ్గా మనకి కనిపిస్తున్నాడు. ఇంకా హర్షిత్ రాణా లాంటి బౌలింగ్ ఆల్రౌండర్. హర్షిత్ రాణా బేసికలీ బౌలర్ హూ కెన్ బ్యాట్ ఎ బిట్. సో ఈ మల్టీ స్కిల్ ప్లేయర్స్ మీకు కావాలి, ముఖ్యంగా మీరు వైట్ బాల్ క్రికెట్లో. సో వీళ్ళిద్దరిని పెట్టుకొని హార్దిక్ పాండ్యా లేని లోటుని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒకటేంటంటే గతంలో కూడా మనం చూసాం హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏమన్నా సరే మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు వరల్డ్ కప్ సమీపానికి వచ్చేసరికి అతని ఫిట్నెస్ని వర్క్లోడ్ మేనేజ్ చేసి వరల్డ్ కప్కి అతను అందుబాటులో ఉండేలా చూస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికైతే అతను ఇంజర్డ్ అయ్యిండొచ్చు, బికాజ్ ఈ హ్యాడ్ ఏ లాంగ్ ఐపీఎల్. సో అతను వరల్డ్ కప్ టైంకి అతని ఫిట్నెస్ని మళ్ళీ ప్రాపర్గా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నాను. హార్దిక్ ఇన్ 2027 వరల్డ్ కప్ టైంలో ఇండియాకి సేఫ్ అయినా సార్, లైక్ హ్యాడ్స్ అ వాల్యూ. అంటే 27 ఈజ్ క్వైట్ ఫార్ అవే. ఈ లోపల మనకి ఇంకా కొత్త, ఇప్పుడు సూర్యావంశ్ షెట్గే మొన్న శ్రీలంకలో ఆడాడు. హీఈస్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యాలో జెన్యున్ ఆల్రౌండర్ కాదు, బట్ హీ బౌల్డ్ వెల్. సో అతను కూడా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంకా ఇలాంటి కొత్త వాళ్ళు రావచ్చు. మనం భవిష్యత్తులో రాకూడదని ఏం లేదు కదా. ఇప్పుడు దెర్ ఆర్ సర్టన్ అదర్ ప్లేయర్స్ హూ మైట్ కమ్ అప్. మనం హార్దిక్ పాండ్యానే నమ్ముకొని మనం వరల్డ్ కప్కి వెళ్ళాలని ఏం లేదు. హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ మనకు అన్నిసార్లు అన్ని చోట్ల దొరకరు. హూ కెన్ బౌల్, యూ కెన్ గివ్ యూ 10 hours పక్కా కోట ఇవ్వగలడు, డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయగల ప్లేయర్స్ మనకి అన్నిసార్లు దొరకరు. బట్ హార్దిక్ పాండ్యాకి వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. సార్ ఇంకో పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే జడేజా మిస్సింగ్ ప్రొఫైల్ పిక్చర్ సార్. దాని గురించి ఒక క్వశ్చన్ ఉంది. సో ఇంగ్లాండ్ ODI స్క్వాడ్ నుంచి జడేజా అవుట్ మిస్సింగ్ కంప్లీట్లీ. సో లైక్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఫుల్లీ డైనమిక్ రోల్స్ టేక్ ఓవర్ చేస్తున్నారా, లేకపోతే జడేజా ODI కెరియర్ ఎండింగ్కి వచ్చినట్టేనా? ఏమన్నా ఎండింగ్ వచ్చినట్టే అనుకుంటాను నేను. ఎందుకంటే మీరు క్లారిటీ ఉండాలి. జడేజా ఇస్ వెరీ గుడ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, దాంట్లో డౌట్ లేదు. జడేజా టెస్ట్లో ముఖ్యంగా బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. బౌలింగ్లో గతంలో ఉన్నట్టుగా ఏ ఫార్మాట్లో అతను బౌలింగ్ అంత పదులు లేదు ఇప్పుడు. బట్ బ్యాటింగ్ మాత్రం టెస్ట్లు మనం ఈ మధ్య రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగినప్పుడు కూడా ఈ స్కోర్డే మ్యాచ్ సేవింగ్ 100. అతను వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా చేశారు. సో జడేజా టెస్ట్ మ్యాచ్లో పెట్టండి. సేమ్ స్కిల్ సెట్ ఉన్న అక్షర్ పటేల్ ఉన్నాడు మీకు.
అక్షర్ పటేల్ ఈజ్ ఎ వెరీ గుడ్ వైట్ బాల్ క్రికెటర్. ఇటీవల కాలంలో అతను బ్యాటింగ్ కొద్దిగా డౌన్ అయింది, బట్ ఈవెన్ ఐపీఎల్లో కూడా చివరి మ్యాచ్లో అతను బ్యాటింగ్ బాగానే చేశాడు. సో అక్షర్ పటేల్ని యూ ఇయర్ మార్క్ హిమ్ ఫర్ T20s అండ్ వన్డేస్, జడేజా ఫర్ టెస్ట్ మ్యాచెస్. అలా ఉంటే ఆ క్లారిటీ ఉంటే మనకు బాగుంటుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ ఈజ్ నౌ బేసికలీ బ్యాట్స్మెన్. అతను బ్యాట్స్మెన్ అవసరమైతే సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడని చెప్పి అతన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఎక్కడ ఏదైతే టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉంటారో అప్పుడు అతన్ని ఒక ఆఫ్ స్పిన్నర్గా అతను దించే అవకాశం ఉంటుంది. సార్ ఇంకో సెలెక్షన్ పద్ధతి సార్, శివం దుబే. T20 స్క్వాడ్లో దూబే రెడీగా ఉన్న ఓడిఐ స్క్వాడ్కి తనకి ఛాన్స్ ఇవ్వకుండా సెలెక్టర్స్ నితీష్ కుమార్ రెడ్డి వైపు వెళ్ళారు. ఇందాక లైక్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పారు. సో స్పిన్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ యూటిలిటీ ఓడిఐస్లో క్లియర్గా మిస్ అవుతుందా సార్? నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ బెటర్ చాయిస్. అంటే మీరు బౌలింగ్ పరంగా తీసుకుంటే శివం దుబే ఇటీవల కాలంలో మీకు అతను ఈవెన్ ఐపీఎల్లో కూడా పెద్ద బౌలింగ్ అయ్యాడు. ఇండియాకి బౌలింగ్ వేసినప్పుడు ఈ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, చాలా రన్స్ ఇచ్చాడు. శివం దుబే కంటే కూడా నితీష్ కుమార్ రెడ్డి ఆన్ ఎనీ డే ఈజ్ ఎ బెటర్ బౌలర్. సో అది అతని వైపు, అండ్ ఈజ్ ఎ బెటర్ ఫీల్డర్ కూడా. శివం దుబేని మీరు ఫీల్డ్లో దాచిపెట్టాలి. అతను ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్, బట్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ గన్ ఫీల్డర్. నితీష్ కుమార్ రెడ్డిని మీరు ఎక్కడైనా ఫీల్డింగ్ అవుట్ ఫీల్డ్లో హాస్ గాట్ ఎ గుడ్ థ్రోయింగ్ ఆర్మ్ అండ్ ఈజ్ ఎ వెరీ అథ్లెటిక్ ఫీల్డర్. సో నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ చాయిస్ కంపేర్డ్ టు శివం దుబే. శివం దుబే మీకు వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇప్పటికీ అతను ఒక స్పిన్ బ్యాషర్. అతనికి ఒక టైటిల్ ఉంది, స్పిన్ బ్యాషర్. స్పిన్ బౌలర్స్కి అతను సింహస్వప్నం. సో అక్కడ అతన్ని ఆ రోల్కి యూజ్ చేసుకుంటున్నారు. అది సో ఏంటంటే ఒక ఫార్మాట్కి ఒకరిని తీసుకోవాలి. నితీష్ కుమార్ కూడా T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా ఉంటాడు, కానీ శివం దుబే ఈజ్ బెటర్ సూటెడ్ టు T20s అండ్ నితీష్ ఫర్ వన్ డేస్. సో ఇంకో పెయిన్ఫుల్ అప్డేట్ గురించి మాట్లాడాలి సార్, అదే రిషబ్ పంత్ గురించి. సో వైట్ బాల్ సెలెక్టర్స్ బ్లూ ప్రింట్ చూస్తే తినకి ఓడిఐస్లో చోటు దక్కడం చాలా కష్టం అయిపోయేలా ఉంది. సో ఇంకోవైపు టెస్ట్లో ఆయన్ని వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తీసేశారు. సో అసలు సెలెక్టర్స్ క్లియర్గా రిషబ్ పంత్ షార్ట్ ఫార్మాట్ లిమిట్స్ని డ్రా చేసేస్తారా, లేకపోతే ఆయన మళ్ళీ స్క్రాచ్ నుండి ఫైట్ చేయాల్సి వస్తుందా? ఫైట్ చేయాలి, రిషబ్ పంత్ ఫైట్ చేయాలి. ఎందుకంటే రిషబ్ పంత్కి ఆ రన్స్ లేవు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా, అంటే మొన్నంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక 80 ఎన్నో కొట్టాడు, కానీ అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో క్యాప్టెన్ చేసినప్పుడు ఆ సిరీస్లో మొత్తం ఫెయిల్ అయ్యాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ హ్యాస్ టు పర్ఫార్మ్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ఈ షార్ట్ ఆఫ్ రన్స్. మరోవైపు ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ కిషన్ వన్ డేస్లో కానీ T20స్లో కానీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అక్కడ హీఈస్ ఆటోమేటిక్లీ ఆ పెక్కింగ్ ఆర్డర్లో అతను ముందుకు వచ్చేసాడు. అండ్ మనకి వన్ డేస్లో రాహుల్ ఆప్షన్ కూడా ఇప్పటికే ఉంది. రాహుల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కీపర్ అండ్ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో అందుకని అతను ఖచ్చితంగా వెనకబడ్డాడు. బట్ వీ నో హిస్ టాలెంట్. అతను కనుక ఆ రన్స్ చేసి డొమెస్టిక్లో కానీ రాబోయే టెస్ట్ మ్యాచ్లో రన్స్ చేస్తే హీ విల్ బి ఏబుల్ టు విన్ బ్యాక్ హిస్ ప్లేస్ ఇన్ ఇండియన్ టీమ్ ఇన్ అదర్ ఫార్మాట్స్ ఆల్సో. ఐ హ్యావ్ క్వశ్చన్ అబౌట్ ప్రిన్స్ యాదవ్ సార్. సో ఐపీఎల్లో 16 వికెట్స్లో లైక్ చాలా ఆ పర్ఫార్మెన్స్ చూసాం. సో మొన్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కూడా డైరెక్ట్గా ఓడిఐ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు ప్రిన్స్ యాదవ్. కానీ ఇమీడియట్గా ఇప్పుడు ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్కి లైక్ అందులో కీ లిస్ట్లో ఆయన పేరు లేదు. సో ప్రిన్స్ యాదవ్ షార్ట్ ఫార్మాట్ డైనమిక్ స్పెషలైజేషన్ బౌలర్ అలాగే ఉండిపోతాడా, లేకపోతే 50 ఓవర్ ట్రాన్సిషన్ సెలెక్షన్కి ఇంకా టైం పడుతుందా అతనికి? అంటే అతను ఆడిన 2 మ్యాచ్ల్లో మహేష్ నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఓకే, కంపేర్ టు గుర్నూర్ బ్రాడ్ చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. హీ హాస్ గాట్ పేస్, సీరియస్ పేస్ ఉంది అతని దగ్గర. 145 150 టచ్ అవుతున్నాడు. ఈ టాల్ 6 feet 5 inches హైట్ ఉన్నాడు. సో మనకి అలాంటి టాల్ ఫాస్ట్ బౌలర్స్ దొరకట్లేదు. అలాంటి టాల్ ఫాస్ట్ బౌలర్ని అందుకనే అతనికి అన్ని ఫార్మాట్స్లో అతను ఆడిస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. సో మీకు ఈ కొత్త వాళ్ళు మరి బుమ్రా రిటర్న్ అయినప్పుడు ప్రిన్స్ యాదవ్ని ఆటోమేటిక్ పక్కన పెట్టాలి. ఎలా అయితే మనం యశస్వి జైస్వాల్ కోహ్లీ కేసులో ఎలా చెప్పుకున్నామో ఇది కూడా అంతే. బికాజ్ ఒకసారి బుమ్రా టీంలోకి వచ్చినప్పుడు ప్రిన్స్ యాదవ్ హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్. అయితే ప్రిన్స్ యాదవ్ T20 టీంలో కూడా ఉన్నాడు. సో T20లో అతను బాగా పర్ఫామ్ చేస్తే అతను కూడా కంటెన్షన్లో ఉంటాడు ఖచ్చితంగా. సార్ రిషబ్ పంత్ LSG బ్రేకప్ గురించి మాట్లాడదాం సార్. సో ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ బ్లాక్ బస్టర్ అటువైపు చూస్తే లైక్ ఆ లీగ్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు చూస్తే IPL 2025 ఆప్షన్లో 27 crores రికార్డ్ ప్రైస్కి తీసుకున్న రిషబ్ పంత్ ఇప్పుడు కంటిన్యూస్గా LSG క్యాప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నారు. సో ఫ్రాంచైజీ పర్ఫార్మెన్స్ లాస్ట్ పొజిషన్కి పడిపోయింది. మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ మ్యాచ్ అవ్వలేదా? ఎందుకంటే ఇట్స్ ఆల్ నంబర్స్ వెన్ ఇట్ కమ్స్ టు IPL. అక్కడ వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్ సార్? అక్కడ ఎవ్రీథింగ్ హెస్ గాన్ రాంగ్. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ ఇంటర్ఫియరెన్స్, మీరు చెప్పినట్టుగా మేనేజ్మెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏవైనా సరే పర్ఫామ్ చేయాలని ప్రెషర్ పెట్టేట్టుగా ఉన్నారు. సో మేనేజ్మెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే మీకు పర్ఫార్మెన్స్ ఎప్పుడు రాదు. ఒకటి. రెండోది రిషబ్ పంత్ మీద 2-3 రకాల ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్, 27 కోట్లు అంటే చాలా పెద్ద ప్రెషర్ ఉంటుంది. క్యాప్టెన్సీ టీం బాగా చేయట్లేదు, అతని పర్సనల్ ఫామ్ కుదరట్లేదు. సో అతను టోటల్ ఫెయిల్యూర్. 2 seasons కంప్లీట్ ఫెయిల్యూర్. సో
సో ఖచ్చితంగా అతను కూడా చాలా మంచిది. 12 కోట్లు తన ప్రైస్ తగ్గించుకున్నాడు అతను. సో ఫ్రమ్ 27 crores హ్యాస్ కమ్ డౌన్ టు 15 crores ఢిల్లీ క్యాపిటల్. అంటే ఇంకా అది డీల్ ఫైనలైజ్ అవ్వలేదు, కానీ మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 12 కోట్లు తగ్గించుకొని 15 crores అతను వెళ్తున్నాడు. సో అది 12 కోట్లు పోయినా కూడా ఫామ్ దొరకబుచ్చుకుంటే మళ్ళీ రిషబ్ పంత్ విల్ హ్యావ్ ఏ న్యూ కెరియర్, మంచి కెరియర్ వస్తుంది. సో అందులో ఢిల్లీలో అతనికి చాలా కంఫర్ట్ ఉంది. 9 seasons ఆడాడు, 9 seasons ఆడాడు. ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా అక్కడ ఏంటంటే అది డ్యూయల్ మేనేజ్మెంట్. 2 ఏళ్ళు జిఎంఆర్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, 2 ఏళ్ళు జిందాల్ గ్రూప్ జేఎస్డబ్ల్యూ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూకి ఇతనికి చాలా మంచి రిలేషన్, జిఎంఆర్తో లేవు. అందుకని జిఎంఆర్ వాళ్ళు 2 years అప్పుడు అతను లెఫ్ట్ ఢిల్లీ. ఢిల్లీ మళ్ళీ వస్తాడు, క్యాప్టెన్సీ చేస్తాడా లేదా అనేది వేరే విషయం. నన్ను అడిగితే క్యాప్టెన్ చేయకూడదు, ఎందుకంటే క్యాప్టెన్సీ అతనికి ఒక బర్డెన్ అవుతుంది. ఇండియాకి చేసినా అక్కడ చేసినా. ఇందాక ఇండియాకి వైస్ కెప్టెన్ గురించి కూడా అడిగాను. సో అతన్ని క్యాప్టెన్సీని పక్కన తప్పించేసి లెట్ హిమ్, ఎందుకంటే యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ఇండియా, పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో. సో ఇక్కడ కూడా క్యాప్టెన్సీ ఇవ్వకుండా అక్షర్ని కంటిన్యూ చేయండి, లేకపోతే రాహుల్ కూడా వాళ్ళతో మీటింగ్ ఏదో పెట్టారు, రాహుల్ని క్యాప్టెన్ చేస్తారని బహుశా. బట్ అది వాళ్ళ నిర్ణయం. బట్ ఐ థింక్ రిషబ్ పంత్ లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ని ఫ్రీగా వదిలిపెడితే ఈ కెన్ విన్ యూ మ్యాచెస్. ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించగల ప్లేయర్ అతను. సో అతను ఢిల్లీకి రావడం అతనికి చాలా మేలు అవుతుంది, చాలా మేలు అవుతుంది. అతని పర్సనల్ ఫామ్ విషయంలో మానిటరీగా లాస్ కావచ్చు. 12 కోట్లు ఇన్ ఇయర్ అంటే ఏడాది నెలకు 1 కోటి రూపాయల ఆదాయం పోయిందంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఓన్లీ. బట్ అతని లాంగ్ టర్మ్ అతని కెరియర్ ఆ బిగ్గర్ పిక్చర్ చూసుకుంటే ఐ థింక్ హీ హాస్ టేకెన్ ది రైట్ డెసిషన్ అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఐపీఎల్ సీజన్లో లైక్ ఈ ముద్ర ఎవరి మీద పడుతుందని చూస్తుంటాం సార్. అంతా పెట్టి కొనుక్కొని పర్ఫామ్ చేయలేని ఆ మార్క్ ఉంటుంది కదా సార్, ఒక్కొక్కరి పైన పడుతుంది, అది మారుతూ ఉంటుంది. బట్ రిషబ్ పంత్ అవ్వడం ఈసారి ఏదైతే ఉందో లైక్ అది పైగా అది కంటిన్యూస్లీ 2 seasons ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో సార్ దీంతో పాటు మార్కెట్ అప్డేట్స్ చూస్తే హెవీగా స్వాప్ బిజినెస్ ట్రేడ్ వినిపిస్తుంది. సో రిషబ్ పంత్ని ట్రేడ్ మీద బ్యాక్ టు ఢిల్లీ క్యాపిటల్స్ పంపించి డైరెక్ట్గా కుల్దీప్ యాదవ్ని లక్నో సూపర్ జైంట్స్ ఫ్రేమ్లోకి తీసుకుంటున్నారని టాక్. సో మొహమ్మద్ కేఫ్ ఇలాంటి సీనియర్స్ కుల్దీప్ని వదిలితే డీసీ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్టే అంటున్నారు. అది కుల్దీప్ లాంటి బౌలర్లు వదులుకుంటే మిస్టేక్, ఎందుకంటే వాళ్ళకి మంచి పేస్ అటాక్, స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. కానీ ఎవరో ఒకరిని వదిలిగాలి కదా వాళ్ళు. ఇప్పుడు రిషబ్ పంత్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది, బౌలింగ్ ఈజ్ నాట్ దర్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి మిచెల్ స్టార్క్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, వాళ్ళ స్పిన్నర్స్ కూడా బాగున్నారు. ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్లో కంటే కూడా బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది. కాబట్టి రిషబ్ పంత్ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు తెచ్చుకున్నారు. కుల్దీప్ పోవడం వల్ల కొంత లాసే ఉంటుంది. బట్ కుల్దీప్ కూడా అది మేలు అవుతుంది, ఎందుకంటే అక్కడ సరైన స్పిన్నర్ లేడు. సో అక్కడ అతను ఒక మెయిన్ స్పిన్నర్గా అక్కడ అతనికి ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సార్ ఈ హ్యూజ్ డైనమిక్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ నిజమైతే ఎల్ఎస్జీ కోర్ బ్యాలెన్స్ అండ్ వాల్యూస్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నట్టే కదా సార్? అదే వాళ్ళు క్యాప్టెన్ ఎవరిని చేస్తారని చూడాలి. నేనైతే మార్క్రమ్ని క్యాప్టెన్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్క్రమ్ సౌత్ ఆఫ్రికాకి కానీ లేకపోతే ఈవెన్ SA20లో కూడా అతను మంచి విన్నింగ్ క్యాప్టెన్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. సో ఆ టీం వాళ్ళకి బౌలింగ్ చాలా బాగుంది, బ్యాటింగ్లో రిషబ్ పంత్ ప్లేస్లో మరొక మంచి ఇండియన్ ప్లేయర్ని వాళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళకి రిషబ్ పంత్ వెళ్ళిపోతే వాళ్ళకి పెద్ద హ్యూజ్ అమౌంట్ వస్తుంది కదా, అట్లీస్ట్ 10 crores వాళ్ళకి మిగులుతుంది. ఇప్పుడు స్వాపింగ్లో మీకు కుల్దీప్ వచ్చినా కూడా ఆ రిషబ్ పంత్ వదులుకున్న 12 కోట్లు వాళ్ళ కిటీలో ఉంటాయి. సో విత్ దట్ దే కెన్ గో ఫర్ ఎ గుడ్ ఇండియన్ ప్లేయర్. సార్ విల్ టాక్ అబౌట్ ది హ్యాపెనింగ్ సెన్సేషన్ సార్. సో లైక్ వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుకుంటే మొన్న శ్రీలంక ఏ పైన ప్రొఫెషనల్ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 11 ball హాఫ్ సెంచరీ కొట్టి సెన్సేషన్ సృష్టించాడు. సో లైక్ జస్ట్ 15 years ఏజ్లో సచిన్ రికార్డ్ని క్రాస్ చేస్తూ సీనియర్ ఇండియా టీమ్ కాలప్ అందుకున్నాడు. సో అసలు ఈయన అల్టిమేట్ పవర్ హిట్టింగ్ పొటెన్షియల్ మీద మీ అసెస్మెంట్ ఏంటి సార్? మనం దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం యాక్చువల్లీ. బట్ ఇప్పుడు లైక్ ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి చాలా తేడా కనిపిస్తుంది. అతను హీఈస్ డేర్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. ఎందుకంటే అతనికి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, అంటే ఈజ్ కంటిన్యూ టు అమేజ్ యూ. ప్రతి నిమిషం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇంతకంటే మించడేమో అనుకుంటే ఇంకా అతను అంటే ఆల్ ఫార్మాట్స్లో మనం ఇప్పుడు మొన్న చూసింది అక్కడ వన్ డే ఫార్మాట్, మన ఐపీఎల్లో చూసింది అతన్ని T20 ఫార్మాట్లో చూసాం. కానీ వన్ డే ఫార్మాట్లో అతను అండర్-19 వరల్డ్ కప్ గెలిపించాడు, అక్కడ 150 ఎంతో చేశాడు ఫైనల్లో. ఇక్కడ కూడా ఫైనల్కి వచ్చేసారు. ఫైనల్కి వచ్చేంత వరకు అతని పర్ఫార్మెన్స్ అతని స్టాండర్డ్లో చాలా యావరేజ్గా ఉంది, అంటే కనీసం 50 కూడా చేయలేదు. అలాంటిది ఒక్కసారిగా అతను ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడు. మీరు అన్నట్టుగా 11 balls అంటే 11 balls ఒక్క డాట్ బాల్, 5 4లు 5 6లు. సో ఆడిన మొదటి 11 balls హిట్ 10 boundaries. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఏ బౌలింగ్ ఎలా ఉన్నా, ఎక్కడ ఎలాంటి పిచ్ అయినా దట్ ఈస్ నిజంగా అన్రియల్. మనం నమ్మల సఖ్యంగా అనే రకంగానే బ్యాటింగ్ అది.
సో అతని ఎబిలిటీ చాలా అద్భుతమైన ఎబిలిటీ ఉంది. అయితే ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం మాట్లాడుకోవాలి. చిన్నపిల్లడు ఇంకా అతను కొంచెం కాస్త దూకుడుగా వ్యవహరించడం, పుషింగ్ చేయడం. సరే మీరు అతను ఏదో అన్నారు వాళ్ళు, నువ్వు ఎన్నైనా మాటలను, నువ్వు దాంట్లో నువ్వు ఎలాంటి పదాలైన వాడు, ఏమైనా వాడు, ఏం బాధలేదు. కానీ నీకు ఫిజికల్గా ఒక ప్లేయర్ని ఇలాగా పుష్ చేయడం అనేది చాలా డేంజర్తో కూడుకున్న టచ్ చేయకూడదు. టచ్ క్రికెట్ ఈజ్ నాట్ ఎ కాంటాక్ట్ స్పోర్ట్. ఫుట్బాల్లో ఈ టచింగ్లు అన్నీ అవుతుంటాయి, తోసుకుంటారు, తనుకుంటారు, అన్నీ అవుతాయి. కానీ క్రికెట్ ఈజ్ నాట్ ఏ కాంటాక్ట్ స్పోర్ట్. ఆ విషయంలో అతను జాగ్రత్తగా ఉండాలి. ఏ అగ్రెషన్ ఉన్నా బ్యాట్ బాల్ తో చూపించుకోవాలి, ఆటలో చూపించుకోవాలి. అదే ఇప్పుడు గ్రేట్ ప్లేయర్స్ అందరూ చేసే పదే. సచిన్ అదే పని చేశాడు. ఎవరైనా విరాట్ కోహ్లీని రెచ్చగొడితే అది వాళ్ళకే నష్టం అనేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిన విషయం. అది కానీ విరాట్ కోహ్లీ జోలికి రారు సాధారణంగా. సో అలాగే ఇతను కూడా అది ప్రూవ్ చేశాడు. బట్ బిఫోర్ ప్రూవింగ్ దట్ శ్రీలంక మీద అతను ఆ కసి తీర్చుకునే ముందు అనవసరంగా ఒక చిన్న గొడవలు ఇరుక్కున్నాడు. అది దాని నుంచి అతనికి ఎందుకంటే చిన్న కుర్రాడు కదా, 15 year olds జువనైల్ యాక్ట్, ఇట్స్ జువనైల్ యాక్ట్. ఓకే, సో అతన్ని మనం ఖచ్చితంగా క్షమించాలి. అతనికి ఖచ్చితంగా అయితే అక్కడ కోచెస్ కూడా సరిగ్గా లేరు. సంబడి లైక్ వివిఎస్ లక్ష్మణ్ షుడ్ హావ్ బీన్ దేర్. ఈ యంగ్స్టర్ని పంపిస్తున్నప్పుడు మీరు అతన్ని ప్రాపర్గా మెంటర్ చేయగలిగే వాళ్ళు ద్రావిడ్, లక్ష్మణ్, ఇంకా సీనియర్ టీంకి వస్తే గంభీర్ లాంటి వాళ్ళు ఉంటారు, ప్రాబ్లం లేదు. సో అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అతన్ని ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. ప్రెషర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. అవతల టీం కూడా ఏంటంటే వాళ్ళు చాలా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు ఇతని కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయడానికి. సో ఇంటర్నేషనల్ క్రికెట్ ఈస్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది. సో అలాంటప్పుడు అతని ఎబిలిటీ అందరికీ తెలిసిపోయింది. అతన్ని ఏమైనా చేయాలంటే అతను రెచ్చగొట్టాలి. ఈజీగా చిన్నపిల్లవాడు ఈజీగా తొందరగా అతను తన ప్రొవోక్ అయిపోతాడు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని అతను ఏంటి చాలా జాగ్రత్తగా. అందుకని ఆ మెంటార్షిప్ అనేది చాలా ముఖ్యం. మొన్న చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడ సునీల్ జోషి, రిషికేష్ కనిట్కర్ లాంటి వాళ్ళు పెద్దగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు, స్ట్రగ్లింగ్ ప్లేయర్స్. వాళ్ళకి ఆ స్టేచర్ లేదు. సో అతన్ని ప్రాపర్గా అతనికి మెంటార్షిప్ చేయగల ప్లేయర్ కోచ్ లేకపోవడం అక్కడ పెద్ద మిస్టేక్గా నాకు అనిపించింది. నాకు ఒక ఫిలిం గుర్తొచ్చింది సార్, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనే ఒక ఫిలిం ఉంటుంది. అందులో ఇలాగే సూర్యకి ఇలాగే లైక్ వికెట్స్ పడకపోతే దాన్ని పాజిటివ్గా మార్చు అని చెప్పేసి తర్వాత ఆ నెక్స్ట్ మ్యాచ్లో వికెట్స్ తీసావు అని చెప్పేసి అంటాడు. నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో అలాగే సెకండ్ మ్యాచ్లో లైక్ కంప్లీట్లీ సెన్సేషన్, మొత్తం టేబుల్ టర్న్ అయినట్టుగా అనిపించింది. వెల్, ఇండియా ఏ మ్యాచ్లో తిలక్ వర్మ వైభవ్కి యూజువల్ బ్యాకింగ్ ఇచ్చిన గ్రౌండ్లో ఆయన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైనమిక్స్ గురించి రీసెంట్గా ఈ హీటెడ్ డిబేట్స్ ఏవైతే నడుస్తున్నాయో, సో సీనియర్ లెవెల్ ట్రాన్సిషన్లో డైనమిక్ యంగ్ టాలెంట్స్ ఇంటర్నల్ సెటప్ అండ్ మెచ్యూరిటీని ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు ఇందాక చెప్పారు కొందరు లైక్ కొందరికి స్టేచర్ లేదు, కొందరు ఉండాల్సిన వాళ్ళు లేకపోయారు అని చెప్పేసి. సో హూ ఎవర్ కుడ్ బి దేర్ సో దట్ ఆ సిచ్యువేషన్ ఇంకా అంటే ఇప్పుడు ఈ మిస్టేక్తో తను నేర్చుకుంటాడు, బట్ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు రాకుండా సబ్సిడైజ్ చేయడానికి తిలక్ వర్మ లాంటి వాళ్ళు కూడా దాంట్లో చాలా కీ రోల్ ప్లే చేయాలి. తిలక్ వర్మని ఆల్రెడీ ఇండియా కూడా వైస్ కెప్టెన్గా అట్లా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ తిలక్ వర్మ కూడా ఇలాంటి విషయాల్లో కాస్త ఇంకా మెచ్యూర్గా వ్యవహరించాల్సిన అవసరం. తిలక్ వర్మ కూడా అక్కడ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఎంపైర్లతో అది మనం చూసాం. సో ఓవరాల్గా మన టీం గెలిచింది, కానీ వన్ పర్టికులర్ మ్యాచ్ అగైన్స్ శ్రీలంక మన వాళ్ళ బిహేవియర్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. సో మనం ఏంటంటే ఆ ఇండియన్ టీంకి ఉన్న ఆ స్టేచర్ని అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో తిలక్ వర్మ కూడా హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్ బిహేవియర్ వైజ్. బ్యాటింగ్ విషయంలో నాకు అభ్యంతరం లేదు. చాలామంది ఏమంటున్నారంటే చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అది వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. T20కి 1 days కన్ఫ్యూజ్ అవుతుంది. 1 dayలో ఒక మ్యాచ్లో అతను మరీ స్లోగా ఆడిన మాట నిజమే, కానీ ఆ తర్వాత హీ వాజ్ రొటేటింగ్ ద స్ట్రైక్, ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం అన్నీ చేశాడు. సో తిలక్ వర్మ ఫార్మాట్కి తగినట్టు ఆడతాడు, టీమ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆడతాడు. సో అతను బ్యాటింగ్ విషయంలో నాకు అభ్యంతరం లేదు, కానీ అతను కూడా కొంచెం బిహేవియర్ విషయంలో కొద్దిగా మరింత మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన అవసరం. సార్ ఐర్లాండ్ టీ20 సిరీస్ గురించి సార్, సో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేని ఈ ఐర్లాండ్ టీ20 సిరీస్కి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చేస్తున్నారు. సో వైభవ్ డెబ్యూ కన్ఫర్మ్ కూడా అయింది. సో అతనితో పాటు ఓపెనింగ్ కాంబినేషన్లో అభిషేక్ శర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబో చూస్తామా, లేక సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తారా? సో హూ ఇస్ యువర్ ఐడియల్ ఓపెనింగ్ పేర్ అని అనుకుంటున్నారు? లైక్ ఇది పెద్ద చిక్కు సమస్య, చాలా పెద్ద హెడేక్ అది టీంకి. ఎందుకంటే వైభవ్ని మీరు ఆడిస్తే ఓపెనర్గానే ఆడించాలి, మరి ఎవరిని డ్రాప్ చేయాలి? సంజు శాంసన్, అతని రికార్డు కనుక మనం చూస్తే సంజు డిడ్ వెల్ ఫర్ ఇండియా ఓన్లీ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అంతేగాని అతను నెంబర్ 3లో ఆడిస్తే ఎప్పుడు అతను బాగా ఆడలేదు. అతని రికార్డు కనుక మనం చూస్తే అప్పుడు ఓపెనర్గానే బాగా ఆడాడు. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ ఏ అవుట్ అండ్ అవుట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. వీ కెనాట్ ఇమాజిన్ అభిషేక్ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ఆర్ టాప్ నెంబర్ 3 ప్లేయర్, 1 down ప్లేయర్గా మనం ఊహించలేము. సో ఎవరిని ఆడిస్తారు వైభవ్ని ఎప్పుడు అతని ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు? ఇమీడియట్గా ఇస్తారా,
లేకపోతే ఇంగ్లాండ్ సిరీస్ వరకు ఆగుతారా అనేది నాకైతే నేను ఏమాత్రం చెప్పే పరిస్థితులు లేదు. అతను ఇప్పుడున్న రెడ్ హాట్ ఫామ్లో అతను ఇమీడియట్గా ఆడించాలని అంటారు కానీ ఐర్లాండ్లోనే అతను డెబ్యూ ఇస్తారా, ఇంగ్లాండ్ వరకు ఆగుతారా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఐర్లాండ్ డెబ్యూ అవ్వకపోతే చాలా అన్పాపులర్ ఎడిషన్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు క్రికెట్ ఎక్కువ మంది ఎలా ఎందుకు చూస్తున్నారంటే వైభవ్ సూర్యవంశీ కోసం చూస్తున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్. అలాంటప్పుడు మీరు బ్రాడ్కాస్టర్ విల్ బి అన్హ్యాపీ అతను ఆడించకపోతే. కానీ ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది మన వరల్డ్ కప్లో అభిషేక్ అండ్ సంజు శాంసన్. సో దాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తారనేది నాకు ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఎలా చేస్తారు, ఏ రకంగా చేస్తారు. మోస్ట్ లైక్లీ ఏంటంటే సంజు శాంసన్ని నెంబర్ 3లో నెట్టడం. అభిషేక్ జనరల్గా ఓపెన్ చేస్తాడు, పవర్ ప్లేలో ఉపయోగించి అతను గాల్లోకి ఆడతాడు ఎక్కువగా. సో సంజుని నెంబర్ 3లో వస్తే అది అతను కంఫర్టబుల్గా ఉంటుంది. నెంబర్ 3లో ఒక అతనికి వస్తే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఇషాన్ కిషన్ ఎక్కడ ఆడిస్తారు, ఇషాన్ కిషన్ అసలు టీంలో పెడతారా లేదా. ఎందుకంటే మనకి అక్కడ చాలా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విల్ బ్యాట్ ఎట్ 4, అదైతే పక్కా. ఇది చాలా మీరు వెయిట్ చేస్తున్నట్టు ఏం జరగబోతుంది, అది చాలా పెద్ద సస్పెన్స్. ఆ రోజు ఫస్ట్ మ్యాచ్ రోజు టాస్ టైంలో ఏం చెప్పబోతున్నాడు మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అతని ఫస్ట్ అసైన్మెంట్ యాజ్ ఇండియా కెప్టెన్. సో శ్రేయస్ శకం ఎలా మొదలవుతుంది, సో అతను మరి ఇప్పుడు స్టార్ట్ అయ్యి వరల్డ్ కప్ దాకా అతనే ఉంటాడా, లేకపోతే చాలా గ్యాప్ ఉంది కాబట్టి వరల్డ్ కప్, ఒలింపిక్స్ ఉన్నాయి 2028లో. మనకు 2 మేజర్ థింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ T20 వరల్డ్ కప్, అనదర్ ఈజ్ లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో వీఆర్ ఎయిమింగ్ ఎట్ గోల్డ్ మెడల్. T20 వరల్డ్ కప్ కంటే కూడా అది పెద్ద ప్రైజ్. అది అంటే ఒలింపిక్ గోల్డ్ అనేది మనకి ఎప్పుడో కానీ రాదు. అది ఏదో నీరజ్ చోప్రా తెచ్చాడు, అంతకుముందు ఎప్పుడో వచ్చింది అభినవ్ బింద్రా. సో వరల్డ్ కప్ గోల్డ్, ఒలింపిక్స్ గోల్డ్ కోసం మనం ఏం చేస్తున్నప్పుడు మనం టీం ఎలా ఉంటుంది, ఏ టీంతో వెళ్ళాలి అనేది చాలా పెద్ద ఇష్యూ. సో శ్రేయస్ అయ్యర్ అప్పటిదాకా కెప్టెన్గా ఉంటాడా, అతనితోనే వెళ్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకోవైపు టెస్ట్ అరేనా చూస్తే లైక్ మెయిన్ సీనియర్ క్వశ్చన్స్ ఎవరు లేకుండా ధ్రువ్ జురేల్ అండ్ దేవదత్ పడిక్కల్ వీళ్ళు కీ ప్రొఫైల్స్ టెస్ట్ మ్యాచెస్ స్కోర్ ఎగ్జిక్యూషన్ రోల్స్లోకి వచ్చారు. సో లైక్ అండ్ ఆయన్ని కూడా వైస్ కెప్టెన్సీ పొజిషనల్ స్పేస్ నుండి కట్ డౌన్ చేసేసారు. సో ఈ కంప్లీట్లీ రా అండ్ రెడ్ బాల్ లేఅవుట్ మ్యాచింగ్ కేపబిలిటీస్ సీనియర్స్ లేకుండా ఎలా ఉండబోతుంది సార్? అంటే సీనియర్స్ లేకుండా మనం ఇంగ్లాండ్లో బాగానే పర్ఫామ్ చేశాము, సౌత్ ఆఫ్రికాతో అయితే ఓడిపోయాము. బట్ ఐ థింక్ ఇది ఛాలెంజే, మీరు అన్నట్టు ఛాలెంజ్ అది. బట్ ఐ థింక్ టీమ్ ఈస్ డూయింగ్ వెల్. నాకు టెస్ట్ టీమ్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. టెస్ట్ టీమ్ ఐ థింక్ దే హ్యావ్ టు డూ, దే విల్ డూ డెఫినెట్లీ వెల్. శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు, రాహుల్ ఫామ్లో ఉన్నాడు, మనకి పెద్ద వరి ఏముంటుందని అనుకున్నాను. We'll end this discussion with last 2 questions, sir. So, women's cricket గురించి మాట్లాడుకుంటే, సో ఉమెన్స్ టీమ్కి అహెడ్ అసైన్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. బంగ్లాదేశ్ కాంటెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఇమీడియట్ డైనమిక్ సెటప్స్ విత్ ఆస్ట్రేలియా. సో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కంప్లీట్లీ 0. ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ముందుకు వెళ్ళే సిచ్యువేషన్. సో ఈ ప్రెషర్ కుక్కర్ సినారియోలో హర్మన్ప్రీత్ కౌర్ మేనేజ్మెంట్ టెంప్లెట్ మన అడ్వాంటేజ్కి ఏమైనా పనిచేస్తుంది అంటారా? అంటే ఇప్పుడు ఉమెన్స్ మీరు 2 మ్యాచ్లు గెలిచినా కూడా సెమీస్కి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నెట్ రన్ రేట్లో ఒకవేళ సౌత్ ఆఫ్రికా బెటర్గా చేసింది అనుకోండి, లేకపోతే ఆస్ట్రేలియా బెటర్గా చేసింది అనుకోండి, అది కూడా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు. చాలా ఎందుకంటే ఆస్ట్రేలియాని ఓడించడం అంత ఈజీ కాదు. ఇదే సౌత్ ఆఫ్రికా టీం ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. సో వెరీ డిఫికల్ట్. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించి సెమీస్కి వెళ్ళడం అనేది. ఎందుకంటే మనకి టీంలో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫీల్డింగ్ బాగాలేదు, చాలా క్యాచ్లు వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్ అని. సో మనం 1 days వరకు ఓకే, 1 dayలో టైటిల్ గెలిచాం, బాగానే ఉంది. ఇక్కడ ఈ ఫార్మాట్లో మీకు ఈ ఫార్మాట్ సూటబుల్ ప్లేయర్స్ 3-4 కనిపిస్తున్నారు. షఫాలి వర్మ, మన స్మృతి మందన, హర్మన్ప్రీత్ లాంటి బ్యాటర్స్, 1-2 బౌలర్. శ్రీచరణి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తారు, శ్రీచరణ్ మన తెలుగు అమ్మాయి. మీకు పేస్ బౌలింగ్ కంప్లీట్ వీక్, టోటల్ వీక్, పేస్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. సో ఇన్ని ఇబ్బందులు పెట్టుకుని, ఇన్ని లోటుపాట్లు పెట్టుకొని యూ కెనాట్ ఎయిమ్ టు విన్ ద టైటిల్. సో అది అక్కడ పరిస్థితి. సో అందులో మన గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్ అనేది చాలా మనం జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ అది తప్పదేమో అని అనిపిస్తుంది ఇప్పుడున్న పాయింట్లో. బట్ లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. 2 మ్యాచ్లు గెలిచి వెళ్తారని ఆశిద్దాం. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో ఫైనల్గా సీనియర్స్ ట్రాన్సిషన్స్ ప్రాపర్లీ మ్యాచ్ అవ్వడం లేదు, జూనియర్స్ కంటిన్యూస్గా రికార్డ్స్ పుష్ చేస్తున్నారు. సో 2027 ఐ నో ఇట్స్ ఇంకా టైం ఉంది. సో వరల్డ్ కప్ టార్గెట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్లీ డైరెక్ట్ అవ్వాలి అంటే సెలెక్టర్స్ ఇమీడియట్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ చూడాలంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ ఆప్షన్సా? లాంగ్ టర్మ్ ఆప్షన్స్. షార్ట్ టర్మ్ ఏం అవసరం లేదు మనకి. లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే మనకున్న మేజర్ క్వశ్చన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరి ఫిట్గా ఉంటారా, బాగా ఆడతారా, వాళ్ళిద్దరితోనే వెళ్తామా, వాళ్ళు లేకపోతే మనకున్న ఆప్షన్స్ ఏంటి, అది నెంబర్ 1 క్వశ్చన్. బుమ్రా, హార్దిక్ పాండ్యా వాళ్ళ ఫిట్నెస్ కూడా ఒక ప్రాబ్లం. స్పిన్నర్స్ ఎవరు ఉండాలి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరు సరిపోతారా, మరి వాషింగ్టన్ సుందర్ ఉండాలా,
ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ మనం 30 వన్ డేస్ ఆడతాం బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్ కప్. 30 కాబట్టి ఇప్పుడు 3 అయిపోయినాయి. మనం ఒక 25 వన్ డేస్ అనుకోండి. 25 వన్ డేస్లో మనకి క్లారిటీ వస్తుంది. ఇట్స్ 1.5 ఇయర్ దూరంలో ఉంది 2027 వరల్డ్ కప్. సో అప్పటి లోపల ఐ థింక్ వీ షుడ్ బి ఇన్ ఏ బెటర్ పొజిషన్ అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా సార్ ఒక హ్యూజ్ స్టఫ్ తీసుకొని వెళ్తాను. సో దట్ అంటిల్ నెక్స్ట్ టైం వరకు నాకు అది చాలా వరకు ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మాక్సిమం అప్పటి వరకు కవర్ అయ్యే వరకు లైక్ హ్యాపెనింగ్ అప్డేట్స్ వచ్చే వరకు అప్డేట్స్ అన్ని తీసుకొని వెళ్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ప్రజెంట్ క్రికెట్ సీజన్ గురించి అండ్ జరుగుతున్న చాలా చేంజెస్ గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ విలువైన సమాచారం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.